నమస్తే. దసరా సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి సీజన్ అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఈ దసరాకి మాత్రం తమిళ హీరోలు హల్చల్ చేయబోతున్నారు. మొత్తానికి దసరాకి రిలీజ్ అయ్యే తమిళ సినిమాలు ఏంటి, ఆ పాన్ ఇండియా సినిమాలు ఏది హిట్ అయ్యే అవకాశం ఉంది అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. దసరా సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి, దసరా, సమ్మర్ ఇలాంటివి చూపుకోవచ్చు. అయితే ఈసారి దసరాకి మాత్రం తెలుగు హీరోలు కొద్దిగా వెనకబడి ఉన్నారా అంటే ఏమంటారు? దాంతోపాటు తమిళ హీరోలు వచ్చే సినిమాలు ఏంటి అంటే ఏం చెప్తారు? తెలుగు హీరోల్లో జనరల్గా అయితే దేవర సినిమా రిలీజ్ అవ్వాలి అక్టోబర్ 10వ తారీఖుని. కానీ దేవర తెలివిగా 27 తారీఖుకి తప్పుకోవటం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఒక రకంగా దేవరకు ప్లస్ అనే చెప్పాలి. దేవర అక్టోబర్ 10 నుంచి బరిలో తప్పుకొని ముందుకు రావడం అనేది దేవరకు ప్లస్. ఇక 10వ తారీఖుని 2 సినిమాలు ప్రధానంగా తమిళ సినిమాలు, అది పాన్ ఇండియా సినిమాలు కానీ రూపొందిన సినిమాలు ఇవి. అదేంటంటే కంగువ, సూర్య శివ డైరెక్షన్లో వచ్చిన సినిమా కంగువ. ఆ సినిమాతో పాటు మరి రజనీకాంత్ వేటాయన్ పేరుతో రూపొందిన సినిమా, ఇది వేటగాడుగా తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ 2 సినిమాలతో పాటు 3 బాలీవుడ్ సినిమాలు, మొత్తం 5 సినిమాలు దసరా బరిలో దిగిపోతున్నాయి. ఈ 5 సినిమాల్లో కూడా ప్రధానమైన పోటీ ఏంటంటే తమిళ సినిమాల మధ్యలోనే ఉంది. అంటే రజనీకాంత్కి అంతకుముందు కొంత లాల్ సలాము నిరుత్సాహపరిచినా కానీ రజనీకాంత్ మార్కెట్ ఏమీ తగ్గలేదు. పైగా వేటాయన్ ప్రత్యేకత ఏంటంటే రజనీకాంత్తో పాటు చాలా కాలం తర్వాత అమితాబ్ నటించడం, ఫహద్ ఫాజిలు, రాణా ఇలాంటి ప్యాడింగ్ అంతా ఉంది ఈ సినిమాకి వచ్చేసరికి. ఇక శివ సినిమా ఏంటంటే ఒక పాన్ ఇండియా సినిమాగా, అది బానిసత్వం మీద పోరాడే వీరుడి కథతో సాగుతున్న సినిమాగా మన కంగువ చెప్పాలి. దానికి విజువల్స్ కానీ చూసుకున్నప్పుడు ఒక చాలా రాజీ పడకుండా తీసినట్టుగా అనిపిస్తుంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్తో చెప్తున్నారు వాళ్ళు కంగువ సినిమాని. ఈ 2 సినిమాలు కూడా పెద్ద సినిమాలే. అంటే ఏ సినిమా హిట్ అయినా ఇంకొక సినిమా మీద ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈసారి దసరాకి మాత్రం తెలుగు సినిమా హీరోలు మాత్రం బరిలో లేరు అంటే ఏం చెప్తారు? దసరా బరిలో లేకపోవడం బెటర్. ఉంటే ఏమవుతుందంటే మధ్యలో నలిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2 పాన్ ఇండియా సినిమాలుగానే చూడాల్సి వస్తుంది. కంగువ పాన్ ఇండియా సినిమాగా చేస్తున్నారు, వేటాయన్ కూడా పాన్ ఇండియా సినిమాగానే చూడాలి. ఎందుకంటే బాలీవుడ్ నటుడు, మలయాళ నటులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆ వేటాయన్ కూడా అలాగే చూడాలి. అందుకనే తెలుగుగా ఏంటంటే తెలుగు వాళ్ళు అందరూ ఆ బరిలో లేకుండా తప్పుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ప్రత్యేకత ఏంటంటే జై భీమ్ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జ్ఞానవేలు, సూర్యకి అది సూర్య సినిమా జై భీమ్కి డైరెక్టర్ జ్ఞానవేలు. మరి ఆ జ్ఞానవేలే సూర్యతో పోటీ పడుతున్నాడని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పోటీని ఎలా చూడాలంటే జ్ఞానవేలు వర్సెస్ సూర్యలాగా చూడాల్సి వస్తుంది. అంత పెద్ద హిట్ మరి అవార్డు సినిమాని సూర్యకి ఇచ్చిన జ్ఞానవేలు మరి సూర్య సినిమా మీదే తన సినిమాని మళ్ళీ పోటీగా రిలీజ్ చేయడం అనేది ఒక ప్రత్యేకతగా చూడాల్సి వస్తుంది. అయితే ఈ 2 పాన్ ఇండియా మూవీస్ ఏవైతే ఉన్నాయో రెండింటి సినిమాలపైన అయితే అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదిగాక సూర్య చూసుకుంటే చాలా కాలం తర్వాత, అప్పుడెప్పుడో రోలెక్స్ పాత్రలో కొంచెం చమక్కమన్నటువంటి ఒక సూర్య మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు కంగువతో రాబోతున్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఇంకో పక్కన 73 ఏళ్ళు 74 ఏళ్ళు ఉన్నటువంటి ఒక రజనీకాంత్ గారు మాత్రం వరుస హిట్లతో చాలా ఫాస్ట్గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. సో మొత్తానికి కంగువ వర్సెస్ వేటాయన్, వేటగాడు అంటే వేటగాడు వేటాడే అవకాశం ఉందంటారా, లేదా కంగువ దెబ్బకి వేటగాడే బలే అవకాశం ఉందంటారా? అంటే 2 డిఫరెంట్ జానర్లో ఉన్న సినిమాలు. మనకి ఈ సినిమాకిను ఆ సినిమాకి మనం అసలు కంపారిజన్ ఎక్కడ చేయాలంటే స్టార్స్ పోటీ పడుతున్నారు అనుకోవాలి ఒకటి. ఇంకొకటి దీని గెటప్ కానీ మరి ఇది కాన్సెప్ట్ కానీ ఒక డిఫరెంట్గా ఉంది. కంగువ అనేది పేరు వెరైటీగా ఉంది, దాని గెటప్లు డిఫరెంట్గా ఉన్నాయి, మేకింగ్ పరంగా కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఈ వేటాయన్ అంటే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు రజనీకాంత్. చాలా కాలం తర్వాత పోలీస్ ఆఫీసర్గా ఇందులో కనిపించబోతున్నాడు. కాబట్టి ఇది సోషల్ డ్రామా కాబట్టి దీన్ని మనం కథాపరంగా చూసుకున్నా ఈ 2 హిట్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అవ్వచ్చు కూడా. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళు దాన్ని చూడటానికి అభ్యంతరాలు ఏమీ లేవు. కంపారిజన్ అనేది 2 డిఫరెంట్ జోనర్లు ఉన్నాయి కాబట్టి కంపేర్ చేసుకోరు. అదే ఈ తరహా సినిమానే అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా కంపారిజన్ ఉండేది.
అయితే గతంలో చూస్తే జైలర్ మంచి హిట్ కొట్టింది. జైలర్కి సంబంధించి కూడా మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత 110 కోట్లు ఎవరైతే ఉన్నారో మనకి ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన సంగతి కూడా మనందరికీ కూడా న్యూస్ వైరల్ అయింది. అయితే అక్కడ కూడా ఒక పోలీస్ పాత్రతోనే హిట్ కొట్టాడు రజనీకాంత్. అయితే మళ్ళీ వెట్టాయన్ సినిమాలో కూడా పోలీస్ పాత్ర ఆ యొక్క సెంటిమెంట్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. అందుకే తెలుగు సినిమాలో కూడా తెలుగు మార్కెట్లో 15 కోట్లు రేటు పలికింది ఈ సినిమాకి. 15 కోట్లతో ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు ఈ సినిమా రైట్స్ తీసుకున్నారు. అంటే మనకు అర్థమవుతుంది రజనీకాంత్ సినిమాలకి ఇప్పుడు ఆ జైలర్తో కొంత మార్కెట్ వచ్చింది, కానీ మొన్న లాల్ సలాం నిరుత్సాహపరచడంతో ఇంకా తగ్గింది. కానీ లాల్ సలాం కూడా హిట్ అయ్యి ఉంటే ఇంకా ఎక్కువ రేటు పలికి ఉండేది. ఇప్పుడు కంగువా విషయానికి వచ్చేసరికి మరి సూర్యకి తెలుగులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంత పెద్ద హిట్ వచ్చిన దాఖలాలు లేవు, దానికి అంత బిజినెస్ కూడా జరగల. అలా చూసుకున్నప్పుడు ఒక విధంగా రజనీకాంత్దే పై చేయి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సినిమాకి మరీ సూపర్ హిట్ అని టాక్ కంగువాకి వస్తే చెప్పలేం, కానీ ఏదేమైనా సినిమాలో సరైన సినిమాలు మన తెలుగు సినిమాలు కూడా లేవు కాబట్టి ఒకవేళ దేవర పెద్ద హిట్ అయిపోయి ఉంటే మాత్రం దేవరతో ఆ టైంకి దేవరకు సంబంధించిన అమౌంట్ అంతా కలెక్షన్స్ అంతా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవరని కూడా మనం వీటితో పోల్చుకోవడానికి లేదు. ఎందుకంటే అది 10వ తారీఖు అంటే 10 ప్లస్ ఇది 3 రోజులు 4 రోజులు ఉంది కాబట్టి 2 వారాలు గ్యాప్ వస్తుంది. మొత్తానికి కంగువా వెట్టాయన్ సినిమాలు మనం చూస్తూ వస్తున్నాం. గతంలో దసరా బరిలో నించినటువంటి యొక్క భగవంత్ కేసరి సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈసారి దసరా బరిలోకి 109 సినిమా ఉండే అవకాశం ఉందా, అసలు లేదా అంటే ఏం చెప్తారు? 109 అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంకా షూటింగ్ కూడా ఈ నెలాఖరు నుంచి కొంత చేయాల్సింది ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం 109 ఉంటే డిసెంబర్కి ఏమైనా పుష్ప మీద పడే అవకాశం ఏమో కనిపిస్తుందేమో, కానీ ఎందుకంటే అఖండ సెంటిమెంట్ కూడా ఉంది కాబట్టి, లేదా సంక్రాంతికి వెళ్ళిపోవచ్చు, విశ్వంబర్తో పోటీ పడవచ్చు 109. తెలుగు సినిమాల పరంగా చూసుకుంటే ఇక చిన్న సినిమాల వాళ్ళు కూడా దసరాలో రిలీజ్ చేద్దామనే ఆలోచన రాదు. వస్తే మనం నలిగిపోతామనే భయం ఉంటుంది, లేదా ధైర్యం చేసి మన సినిమా మీద నమ్మకంతో ఎవరైనా రిలీజ్ చేస్తే ఏదైనా సినిమా వస్తుందేమో, కానీ అంత సాహసం చేస్తారని నేను అనుకోవట్లా. కాబట్టి రజనీ వర్సెస్ సూర్య వీళ్ళిద్దరిలో మరి ఎవరిది పై చేయబోతుంది, లేకపోతే ఇద్దరు హిట్లు కొట్టి ఇద్దరు చెరువు 1000 కోట్లు సంపాదించుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితమైనటువంటి ఒక రజనీకాంత్ గారు కావచ్చు, సూర్య గారు కావచ్చు, సో వీళ్ళిద్దరూ కూడా బాగా ఐడెంటిఫై అయ్యేటువంటి ఒక తెలుగు వాళ్ళందరికీ కూడా బాగా గుర్తింపు పొందినటువంటి ఒక హీరోలు గారు ఉంది కాబట్టి నమ్మకంగా ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకోవచ్చు ఇక్కడ 100%. లేకపోతే తెలుగు వాళ్ళు సాహసం చేసేవాళ్ళు కదా, ఆ టైంలో ఒక పెద్ద సినిమాని వీళ్ళ మీద పోటీకి పెట్టేవాళ్ళు. పెట్టట్లేదంటే ఆ ధైర్యం లేదు. ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. 2 మరి రానా లాంటి నటుడు వేటగాడిలో ఉంటున్నాడు కాబట్టి, మన తెలుగు నటుడు కూడా ఉంటున్నాడు కాబట్టి ఈ కాంబినేషన్స్ పరంగా చూసుకుంటే మంచి నటుడు పాత ఫాజిల్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ దిగ్గజాలు ఉన్నారు దీంట్లో. ఆ ప్యాడింగ్ అంతా భారీ ప్యాడింగ్తో ఉంది. పైగా జై భీమ్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు జ్ఞానవేలు కాబట్టి ఆ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి భారీగా రైట్స్ కూడా అమ్ముడైనాయి తెలుగులో. కంగువా కూడా అది ఒక ప్యాన్ ఇండియా సినిమాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి అది ఎలాంటి కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోండి, అది కూడా మార్కెట్ని కొల్లగొట్టే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ 2 సినిమాలు అనేవి ఆకర్షిస్తాయి అందరినీ కూడా. సో మొత్తానికి ఈసారి దసరాలో ఎవరు హిట్ కాబోతున్నారు, అయితే డిఫరెంట్ కాన్సెప్ట్లో రాబోతున్నటువంటి కంగువాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే మటుకు ఒక భారీ ప్యాడింగ్ పెట్టుకున్నటువంటి ఒక వేట బాగుంటుందంటారా? అంటే దర్శకుడు జ్ఞానవేలుకి ఆల్రెడీ మార్కెట్లో మంచి పేరు ఉంది, మంచి హిట్ అవార్డులు వచ్చిన సినిమాగా అతను పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానవేలుకి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మరి శివ ఎలా చేశాడు ఏంటి, మరి సూర్యని ప్రొజెక్ట్ చేయడంలో ఒకవేళ ఏమాత్రము దీని కంపారిజన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 2 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి అంటే అది ఒకవేళ కంగువా ప్లస్ అయిందనుకోండి, వీళ్ళ ఇమేజ్కి ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బంది. అది రజనీకాంత్, అమితాబ్ ఇంతమంది ఉన్నా కానీ సూర్య వచ్చి వీళ్ళని దెబ్బతీసాడనే ఒక టాక్ అయితే వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సాహసమే. ఈ 2 సూర్య సినిమాతో వీళ్ళు పోటీ పట్టడం అనేది వీళ్ళ సాహసం. ఎవరికాళ్ళకి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి కాబట్టి, సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది కాబట్టి థియేటర్ల సమస్య కూడా ఉండకపోవచ్చు. తెలుగు సినిమా పెద్ద సినిమాలు లేవు కాబట్టి థియేటర్ల సమస్య కూడా ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ ఓపెనింగ్స్ అనేది సినిమాని పూర్తిగా నిలబెడుతుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు.
అయితే ఇక్కడ సూర్య సినిమాకి ఓపెనింగ్స్ బాగా వస్తాయి అనుకోవాలా, లేదా రజనీకాంత్ గారి సినిమాలో చాలా ప్యాడింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ వేటాయన్ సినిమాకి ఓపెనింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్ని భాషలు? ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే వేటాయానికి ఎక్కువ ఉంది, వేటగాడికే ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రజనీకాంత్కి పాన్ ఇండియా స్థాయిలో అతనికి అభిమానులు ఉన్నారు, అన్ని దేశాల నుంచి కూడా మంచి అభిమానులు ఉన్నారు కాబట్టి ఓపెనింగ్స్ మొత్తం ఓవర్సీస్ మార్కెట్లో కూడా భారీగా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. కాబట్టి సూర్య సినిమాతో పోలిస్తే ఓపెనింగ్స్ పరంగా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా రజనీకాంత్ సినిమాకి ఎక్కువ ఉంది. ఇంకొకటి ఏంటంటే రెమ్యునరేషన్ లాంటి రెమ్యునరేషన్ సూర్య తీసుకోవట్లేదు. వీళ్ళిద్దరు రెమ్యునరేషన్ విషయంలో కూడా చాలా తేడా ఉంటుంది. సూర్య రెమ్యునరేషన్కి రజనీకాంత్ రెమ్యునరేషన్ చాలా తేడా ఉంటుంది. పైగా ఇక్కడ ఏమవుతుందంటేనేమో బడ్జెట్ పరంగా కొంగవాకి 300 కోట్లు ఎందుకంటే మేకింగ్ పరంగా ఖర్చు అయింది. ఇక్కడ మరి వీళ్ళకి కూడా 300 కోట్ల బడ్జెట్ ఎందుకు అయిందంటే రజనీకాంత్ రెమ్యునరేషన్లో దాదాపు 200 కోట్లు ఉంటుంది. మరి అమితాబ్ బచ్చన్కి, ఫహద్ ఫాజిల్కి, రాణా వీళ్ళందరూ ప్యాడింగ్ ఆర్టిస్టుల ప్యాడింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళ రెమ్యునరేషన్ పరంగా ఎక్కువ ఖర్చు అయింది. ఇక్కడేమో సీజీ వర్క్ కానీ కంగువా సినిమా సీజీ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి అలా ఖర్చు అయింది. మరి ఏది ఎంత వసూలు చేస్తుంది అనేది ఓవరాల్గా చూసుకుంటే ఒక 2000 కోట్ల రూపాయలు పందెమని చెప్పుకోవచ్చు. ఇది దీనికి ఒక 1000 కోట్లు, దానికి ఒక 1000 కోట్లు వస్తే ఇండస్ట్రీ కూడా కలకలాడుతుంది. సో మొత్తానికి ఈసారి దసరా బరిలో మాత్రం ఖచ్చితంగా కంగువా వేటాయన్ ఉంది. సో ఏది మంచి హిట్ కొట్టబోతుందో వెయిట్ చేసి చూద్దాం. నమస్తే.